గోవింద గోవింద నారాయణ నారాయణ జయ గోవింద హరే గోవింద హరే నారాయణ నారాయణ జయ గోపాల హరే గోపాల హరే बोल लक्ष्मी नारायण भगवान की जय श्रीमन्नारायण। शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। सूरसेनो यदुश्रेष्ठः सन्निवासस्सु यामुनः भूतावासो वासुदेवः सर्वासु निलयो नलः दर्पः दर्पदोद्रुक्तो दुर्धरोधा पराजितः विश्वमूर्तिर्महामूर्तिः दीप्तमूर्तिरमूर्तिमान् अनेकमूर्तिरव्यक्तः शतमूर्तिः शताननः एको नैकः सवः किं यत्तत्पदमनुत्तमम् लोकबन्धुर्लोकनाथो माधवो भक्तवत्सलः सुवर्णवर्णो हेमांगो वरांगश्चन्दनांगदी वीरः विषमशून्यो घृतासीरचलश्चलः अमानी मानदो मान्यो लोकस्वामी त्रिलोकधृत् सुमेधा मेधजो धन्यः सत्यमेधा धराधरः तेजो वृषोद्युतिधरः सर्वशस्त्रभृतां वरः प्रग्रहो निग्रहो व्यग्रो नैकशृङ्गो गदाग्रजः चतुर्मूर्तिश्चतुर्बाहुः चतुर्व्यूहश्चतुर्गतिः चतुरात्मा चतुर्भावः चतुर्वेदविदेकपात् समावर्तो निवृत्तात्मा दुर्जयो दुरतिक्रमः दुर्लभो दुर्गमो दुर्गो दुरावासो दुरारिः शुभांगो लोकसारंगः सुतन्तुस्तन्तु वर्धनः इंद्रकर्मा महाकर्मा कृतकर्मा कृतागमः उद्भवः सुन्दरः सुन्दरः रत्ननाभः सुलोचनः अर्को वाजस निसृंगी जयन्तः सर्वविजयी। ఓం. ఆయన నామాల్లో ఒక్కొక్క నామాన్ని మనం పలికినా చాలును, నిష్ఠతోటి ఆ రకమైనటువంటి శక్తిని మనకి ప్రసాదించి మనని ముందుకు నడిపిస్తాడు. ఆ నామాలని ఆ గుణాలని అన్నింటినీ మనకి స్మరిస్తే తప్పకుండా మనకి క్షేమాన్ని కలిగిస్తాడు. సువర్ణ బిందురక్షోభ్యః సర్వవాగీశ్వరేశ్వరః మహాహ్రదో మహాగర్తో మహాభూతో మహానిధిః కుముదః కుందరః కుందః పర్జన్యః పావనో నీలః
అమృతాసో అమృతవపుః సర్వజ్ఞః సర్వతోముఖః సులభः సువ్రతः సిద్ధః శత్రుజిత్ శత్రుతాపనః న్యగ్రోధో దుంబరోస్వెత్తః చాణూరాంధ్ర నిషూదనః సహస్రార్చిః సప్తజిహ్వః సప్తైధా సప్తవాహనః అమూర్తిరనఘోచింత్యో భయకృత్ భయనాశనః అణుర్బృహత్ కృశస్థూలో గుణభృన్నిర్గుణో మహాన్ అధృతస్వధృతస్వాస్థ్యః ప్రాగ్వంశో వంశవర్ధనః భారభృత్ కథితో యోగీ యోగీశः సర్వకామదః ఆశ్రమశ్రమణః క్షామః సుపర్ణో వాయువాహనః ధనుర్ధరో ధనుర్వేదో దండో దమయితా దమః అపరాజితः సర్వసహో నియంతా నియమో యమః సత్వవాన్ సాత్వికः సత్యః సత్యధర్మపరాయణః అభిప్రాయః ప్రియార్హోర్హః ప్రియకృత్ ప్రీతివర్ధనః విహాయ స గతిర్జ్యోతిః సురుచిర్ హుతభుగ్విభుః రవిర్విరోచనః సూర్యః సవితా రవిలోచనః అనంతహుతభుగ్ భోక్తా సుఖదో నైకదోగ్రజః అనిర్విణ్ణస్థవి సదామర్షి లోకాధిష్ఠానమద్భుతః సనాతనతమః కపిలః కపిరవ్యయః ఓం. భగవంతుడు మనకి చేసే ఉపకారాన్ని మనం తలుచుకుంటున్నాం. ఆయన అపరాజితుడు కనుక మనకి పరాజయం లేని స్థితిని ఇస్తాడు. మనం ఆయనని ప్రేమార పలికితే, సేవిస్తే మనకి అనుకూలమైన వారి విషయంలో ఆయన సాత్వికుడవుతాడు. ఆయన నామాలని ఒక్కొక్కటి మనం భావన చేస్తూ నామాలని పలుకుతాం. నమో నారాయణాయ.